అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ సార్, హ్యాపీ దివాలి. ఒక బ్లాక్ బస్టర్ ట్రైలర్, ఓ బ్లాక్ బస్టర్ వైబ్. సార్ సీమ్స్ లైక్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్యాన్స్. I think you have to get up and show hi to everyone. ఓకే సార్. సార్ Yes. కెన్ యూ అండర్స్టాండ్ తెలుగు? Sir, I can understand. మీకు ఆ క్యూట్ అనే పదం ఎందుకు నచ్చలేదు ట్రైలర్లో? Cute and a moment. ఆ క్యూట్ అని అనగానే మీరు ఏంటి క్యూటా Oh, yeah, I'm asking you like ఎందుకు అంత ఫైర్ అయ్యారు? sir, director's dialogue. I'm just telling sir. అంటే క్యూట్ అంటే మీకు ఇష్టపడలేదేమో అని. బట్ Yeah, no. No, I like the word cute. She is cute only. That is director's dialogue. I can't. జోక్స్ అపార్ట్, అంటే యాక్చువల్లీ వన్ ఐ సా దిస్ ట్రైలర్, బట్ లాట్ ఆఫ్ ఇన్ డెప్త్ మూమెంట్స్, ఎమోషనల్ డైలాగ్స్, అండ్ ఇట్ సీమ్స్ దట్ స్టోరీ రివాల్వ్స్ విత్ ఎమోషన్. Okay. But trailer may be connected to youth. Yeah. But the main core element of the story is revolving around emotions of Yes, the sir. You and around heroine and Yes, extra. yes. Can you elaborate this something? Sir, it forms the main core plot. So what we thought is that we should not reveal the main crux of the movie because it comes like a twist in the film. So we have just shown the entertainment portion. This entertainment is guaranteed for sure, but we'll have few surprises more which we can't tell now, so that because it is like they'll the essence of it will not be experienced in the theaters. Yeah. So it's more of a deep emotional movie only. Sarath garu, I am very much jealous to see you, sir. ఎందుకు సార్? Because మీరు సార్ వాళ్ళతో మమిత గారు లేదు ఉన్నారు, సార్, రాధిక గారు ఉన్నారు, మీరు అందరూ ఉన్నారని హీరోస్తో చెప్పారు. సమానంగా నాకు జలస్ అయిపోతారు. రాధిక గారు కూడా ఇక్కడ ఉన్నారని చెప్పారు కదా, నేను డౌట్ అయిపోయింది. రాధిక గారు ఇక్కడ ఏమో మీరేం దాచారో లోపల నాకు తెలియలేండి, కానీ మీరు కూడా దాచే ఉంటారు. అది రాధిక్ గారికి తెలియాలి. బట్ ఎనిహో, హీరోలు షర్ట్లెస్గా చూపించడం చూశాను, కానీ మీరు షర్ట్లెస్గా ట్రైలర్లో కనపడడం సర్ప్రైజ్. లేదు సార్, కర్ణన్ అయిపోయాను పిక్చర్లో. సడన్గా ప్రదీప్ కమ్స్ వితౌట్ అ షర్ట్, నేను ఆ షర్ట్ ఇస్తున్నాను. అది సీన్. రవి గారు సార్, చాలా ఒక సైలెంట్ హిట్తో వస్తున్నట్టు కనిపిస్తుంది దివాళీకి. షూర్ షాట్ పెద్ద హిట్ సార్. పెద్ద హిట్తో వస్తున్నట్టు కనిపిస్తుంది. సో మీరు అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పడం తప్ప ఇంకేం లేదు ప్రస్తుతానికి మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రదీప్ గారు, Yes, ma'am. మీరు చెన్నై నుంచి ఓజీ మూవీ చూడడానికి వచ్చారు కదా, థ్రిల్ ఎట్లుంది? ఆ థ్రిల్ చూసారు కదా, ఎట్లా అనిపించింది మీకు? హౌ డు యూ ఫీల్? The vibe was extraordinary, ma'am. Like what a craze he has. Like PK fans, yes. So what a craze he has. I just came to experience that, like from like shooting, because Anil sir, the co-producer of this movie, used to tell me like you have to experience the vibe coming to Hyderabad and see it. So I just came for the sake of it, and it was extraordinary. ఓకే, రవి గారు, యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని సినిమాలకి చెన్నైలో థియేటర్స్ ఇవ్వట్లేదు తెలుగు సినిమాలకి అనేది ఉంది. బట్ ఇక్కడ చూస్తే మనకి ఏ మూవీ అయినా కూడా థియేటర్స్ ఓపెన్గానే ఇస్తారు. ఆ స్టార్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, దేన్ని ఒకదాన్ని బేస్ చేసుకుని. దీనికి ఏం చెప్తారు? కొంతమంది అక్కడ మనకి మన మూవీస్కి థియేటర్స్ రావట్లేదు అనేది ఒక నెగిటివ్ టాక్ కూడా ఉంది. ఎందుకంటే దివాళీకి మనకి ఇక్కడ చాలా మూవీస్ వస్తున్నాయి. సో దాని గురించి. అలా ఏం ఉండదండి. ఇప్పుడు దీవాలి ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ తమిళనాడు. ఓకే, అక్కడ కంపారిటివ్గా మనకన్నా థియేటర్స్ నెంబర్ తక్కువ. థియేటర్స్ మనకి 1800 ఎంత ఉన్నాయి, అక్కడ ఉన్న 600 700 ఇఫ్ ఐఎమ్ రైట్, లేకపోతే మ్యాక్సిమం 800 ఉంది. సో ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు సినిమాలన్నీ రిలీజ్ అవుతాయి. ఒకటేమో ఎక్స్ నెంబర్ ఆఫ్ థియేటర్స్, YZ అలా క్యారీ చేస్తున్నాయి అన్ని సినిమాలు. ఫస్ట్ డేకి టాక్ని బట్టి అవి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి. యూ గివ్ ద బెస్ట్ కంటెంట్, పెద్ద హిట్ కంటెంట్ ఇవ్వు, తీసుకెళ్ళు. అంతేగాని ఊరికినే థియేటర్లు రావట్లేదు అవన్నీ, దట్ ఈజ్ నాట్ లైక్ దట్. అంటే ఇప్పుడు మనకు ఒక రూల్ ఉంది, పొంగల్ టైంలో ఓకే వీ హ్యావ్ సమ్ ఇది అట్లా. ఇప్పుడు ఇది అంతా అందరికి ఓపెనే కదా, దట్ ఈజ్ నాట్ లైక్ దట్. ఇప్పుడు ఎవరిని అలా ఆ విధంగా బ్లేమ్ చేయొద్దు. ఇప్పుడు నిజంగానే మన పొంగల్ టైంలో దానికి ఒక డిబేట్ ఉంది, అవన్నీ దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు అక్కడ దివాళీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్
అండ్ అగైన్ మరి మీరు దేని ఉద్దేశించి అంటున్నారు నాకు తెలియదు, కానీ నేను జనరలైజ్ చేసి చెప్తున్నది. ఓకే, దాంట్లో ఏ సినిమా బాగుంటే ఆ సినిమా షోలు మ్యాక్సిమం వచ్చేస్తాయి. అది అసలు ఎవరికి వరి అవ్వాల్సింది లేదు, ఎవరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. సో ఈ సినిమా గురించి కూడా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా, ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ సినిమా అండి, బ్రహ్మాండంగా ఉంది, బ్లాక్ బస్టర్ సినిమా. దాన్ని మించి ఇంకోటి రానివ్వండి, వీఆర్ వెల్కమింగ్, అలా రావాలని కోరుకుంటున్నాం. మా దాంట్లోంచి కూడా కొన్ని షోలు ఇస్తాం, దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు. మేము ఎన్ని షోలు వేసుకున్నా సరే నిజంగా దాన్ని దాటి ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఏమైనా ఉంటే కనుక నేను సభాముఖంగానే చెప్తున్నా, అదే మన అందరు జర్నలిస్టుల ముందులే, మా దాంట్లోంచి కూడా కొన్ని షోలు ఇస్తాం. దట్ వోంట్ బి ఏ ప్రాబ్లమ్ అండి అసలు. ప్రదీప్ గారు ప్రదీప్ గారు, యువర్ లాస్ట్ 3 ఫిల్మ్స్, లవ్ టుడే కానీ లేకపోతే డ్రాగన్ ఆర్ అండ్ దిస్ ఫిలిం, దే ఇట్ లుక్స్ లైక్ దేర్ ఇస్ ఎ ప్యాటర్న్. యువర్ ఫిల్మ్స్ ఆర్ టార్గెటింగ్ యూత్ అండ్ యూ ప్లే అన్ అండర్ డాగ్ who faces so many problems and insults, and later you redeem, or there is a connection in all the 3 films, like youth centric and how we say it, identifying youth insecurities of the youth. Okay. So what is the plan exactly when you select a script or something like that? There is a very clear plan, sir. When I hear the script, if I like it, I'm doing it. That is the only plan I have. If it is interesting, that's it. And I feel the pattern in all the 3 films is entertainment. That is the only pattern I follow. If it is entertaining. In Love Today, yeah, I had a grey shade who turns into a very good person. And in Dragon also, he's not so good, but he realizes his mistakes, he turns into a good person. In Dude, from the start, he's a very good person. So we are breaking that. And few are saying like I'm doing romance films, love films, totally. Dragon is not a love film at all. Dragon is a coming of age film. How a person overcomes like 48 arrears is a very different script. So for me, I'm choosing very different stories. The only similarity is entertainment. Yeah. Okay, all the best. Ravi garu. సార్